హలో బిజీ గైస్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను అనమాట. సో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా టేస్టీగా పొంగల్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇది చాలా మంచి గుడ్ హెల్త్ అనమాట. ఫీవర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. ఈజీ డైజెషన్ అవుతుంది. కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. దాంట్లో మనము నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పోపు దినుసులు అయితే వేసేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ పెప్పర్స్ వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్లైడ్ ఆనియన్, కరివేపాకు తీసుకొని వేసుకున్నాను. అల్లం మస్ట్ వేయాలన్నమాట. కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం అయితే. తగినంత పచ్చిమిర్చి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను తర్వాత 1.5 కప్పు పప్పు అనేది తీసుకున్నాను, పెసరపప్పు. అదే కప్పుతో నేను 1.5 గ్లాస్ రైస్ కూడా నేను తీసుకున్నాను అనమాట. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రై అయిన తర్వాత నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. మీకు ఎంత జారుగా కావాలో అంత వాటర్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. అండ్ తగినంత సాల్ట్ వేసుకొని ఈ కడిగి పెట్టినట్టు పప్పుని, రైస్ని ఇలా వేసుకొని బాగా కలుపుకొని మనము విజిల్ అనేది పెట్టేసుకోవడమే. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టేసుకుంటాం. మంచిగా కుక్ అయిపోతుంది అనమాట రైస్ మాత్రము. ఇది చాలా ఈజీ కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రైస్ కానీ. ఎందుకంటే ప్రతిదీ రైస్లోకి మంచిగా కుక్ అవుతుంది అనమాట. గీ అయితే రైస్ మొత్తానికి పడుతుంది. సో ఈ పప్పుల చట్నీతో కానీ చేసుకొని తింటే వా సూపర్ అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.